హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో రేపటి నుంచి మనకు టెట్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. మరి ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్, అలాగే మనకు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఆన్‌లైన్ సంబంధించి పరీక్షల విధానం. మరి రేపటి నుంచి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టెట్ సంబంధించి కొన్ని లోపాలైతే చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. మరి గత కొంతకాలం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నా మరి ప్రభుత్వ అధికారులు అంటే విద్యాశాఖ అధికారులు మాత్రం మరి ఎన్‌సీఈటీ గైడ్‌లైన్స్ ప్రకారం టెట్ సంబంధించి మేము నిర్వహిస్తున్నామని, కానీ యాక్చువల్‌గా వాస్తవానికి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా విచక్షణాధికారం ఉంటుంది. టెట్ సంబంధించి చిన్న చిన్న లోపాలు సరిచేసుకునే అవకాశం. ఎందుకంటే టెట్ సంబంధించి కొన్ని ఎన్‌సీఈటీ గైడ్‌లైన్స్ విరుద్ధంగా కూడా టెట్ కండక్ట్ చేస్తూ అంటే కొన్ని లోపాలు వేరే వేరే నిబంధనలు ఉన్నప్పటికీ మరి ఇక్కడ వేరే వేరే నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని లోపాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ స్టేట్ నుంచి అమలు చేస్తే బాగుండేది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే మరొకసారి తీసుకెళ్తున్నాం. రేపు మనం రాబోయే 2, 3 రోజుల్లో కూడా విద్యాశాఖ అధికారులకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన రాబోయే రోజులైనా టెట్ పైన చాలా స్పష్టంగా మరికొన్ని లోపాలు సవరించైనా రాబోయే రోజుల్లో మరి పాత పద్ధతిలో కాకుండా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏవైతే అమలవుతున్నాయో వాటిని కొన్ని తొలగించి రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి టెట్ పరీక్షలో ఉన్న కొన్ని లోపాలనైతే సవరించాలని డీఈడీబీడబ్ల్యూ సంఘం అయితే ప్రభుత్వాన్ని మరి విజ్ఞప్తి చేస్తుంది. టెట్ పేపర్ 2 బయాలజీలో గణితం సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల బయాలజీ అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మన భాషా పండితులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని మనం కోరడం జరుగుతుంది. అలాగే పేపర్ 1, పేపర్ 2 సంబంధించి కూడా ఖచ్చితంగా సిలబస్ ప్రకారం మాత్రం క్వెషన్స్ ఇవ్వాలి. కొన్ని ఒక 5, 6 ప్రశ్నలు పరిధి దాటిపోతున్నాయి. ఖచ్చితంగా అలా ఇవ్వడానికైతే వీల్లేదు. ఎందుకంటే విద్యా చట్టం ప్రకారమే ఎన్‌సీఈటీ రూల్స్ ప్రకారమైన పేపర్ 1 సంబంధించి 8th క్లాస్ లోపే క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తే బాగుండేది. దాన్ని అటాచ్‌గా 9th, 10th ఒక 9th, 10th ఇవ్వడం వల్ల ఒకవేళ క్వెషన్ రాకుండా టైం వేస్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా 8th క్లాస్ లోపు ఇస్తేనే అభ్యర్థులకు వెసులుబాటు ఉంటుంది. ఒకటో 2, 3 క్వెషన్లు ఇచ్చినా వీటికి లాస్ అవుతుంది తప్ప ప్రభుత్వం మరి విద్యాశాఖ అధికారులు అయితే ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. మరి టెట్‌లో లోపాలు సవరించాలి. డీఈడీబీడబ్ల్యూ సంఘం అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌లోని లోపాలను సవరించాలని మరి డీఈడీబీడబ్ల్యూ సంఘం అయితే ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తుంది. టెట్ పేపర్ 2 బయాలజీలో గణిత సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల అభ్యర్థి నష్టం జరుగుతుంది. అలాగే మరి గణిత సబ్జెక్ట్ తొలగించి ఒక గణిత సబ్జెక్ట్ తొలగిస్తే బాగుంటుంది. అలాగే భాషా పండితులకు స్పెషల్ నిర్వహించాలని మనమైతే కోరడం జరుగుతుంది. ఎందుకంటే గణిత సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి మరి బయాలజీ వరకు సెపరేట్, ఫిజికల్ సైన్స్ సెపరేట్, మ్యాథ్స్ సెపరేట్ ఉంటుంది. అలా అన్నప్పుడు మరి డిగ్రీ సంబంధించి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని సంబంధించి సంబంధించి ప్రశ్న అడిగితే బాగుంటుంది. అలా కాకుండా మరి మ్యాథ్స్ వాళ్ళకు మీరు 10th క్లాస్ లోపు మ్యాథ్స్ చదువుతారు కదా, అది అయితే కరెక్ట్‌గా ఎందుకంటే బీఈడీ చేసేదే మన సబ్జెక్ట్ ఓరియంటెడ్‌లో మెథడాలజీ ప్రకారం చేస్తాం కాబట్టి బయాలజీ వాళ్ళకి బయాలజీ క్వెషన్స్ 60 మార్కులు ఉంటే బాగుంటుంది. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉండాలి. ఫిజికల్ సైన్స్ సంబంధించి మరి బీఈడీ సంబంధించి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా మరి బీఈడీ సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వెషన్ ఇస్తే బాగుంటుంది. కాకుండా మరి బయాలజీ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా హై స్టాండర్డ్ మ్యాథ్స్ వల్ల చాలా ఎక్కువ నష్టపోతుంది. అంటే క్వాలిఫై పర్సెంటేజ్ విధానం కొందరు అయినా కొందరు కాకుండా నష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే అనవసరం లేని క్వెషన్‌లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు కదా! ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకి అక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళైతే మ్యాథ్స్ చెప్పారు కదా! అలాగే మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా బయాలజీ వాళ్ళకి బయాలజీ క్వెషన్ ఇస్తేనే బాగుంటుంది. అలాగే సోషల్ వాళ్ళకి కూడా ఎలాగైతే ఇస్తున్నారో అలా ఇయ్యాలి. ఇక భాషా పండితులకు కూడా ఖచ్చితంగా వారికి ఎవరైతే సోషల్ మెథడాలజీతో చేశారో మరి కొంచెం నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టమైన ఆప్షన్ ప్రకారం ఉండాలంటే మరి భాషా పండితులు కూడా స్పెషల్ టెట్ పేపర్ 3 సంబంధించి పెడితే బాగుండు. అలాగే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా పేపర్ 1, పేపర్ 2 ఇలా మనకు గాకుండా ఖచ్చితంగా పేపర్ 1 ఏబీగానే నిర్వహిస్తే అలాగే మరి రాబోయే రోజుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఖచ్చితంగా వరకు ఈ నార్మల్ టెట్ సంబంధించి కాకుండా వాళ్ళకి కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టెట్ నిర్వహిస్తే బాగుంటుంది. ఇక మరికొన్ని లోపాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఎన్‌సీటీ ప్రకారం అయితే వాస్తవానికి మరి కేంద్ర టెట్‌లో, సీటెట్‌లో డిగ్రీ ప్లస్ డీఈడీ ఉన్న వారికి పేపర్ 2 అవకాశం ఇస్తున్నారు. మన దగ్గర ఇచ్చినప్పటికీ తర్వాత తొలగించారు. మరి ఎందుకంటే అక్కడ తొలగించినప్పుడు ఈ రూల్ మరి విద్యాశాఖ అధికారులకు ఎలా వచ్చింది ఎందుకంటే ఎన్‌సీటీ రూల్స్ ప్రకారం నిర్వహిస్తే మరి అక్కడ డిగ్రీ, డీఈడీ వాళ్ళకి పేపర్ 2 ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి అధికారులకు విచక్షణాధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా బయాలజీ అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక మనం సమగ్రంగా చర్చిస్తే కూడా టెట్‌లో కొన్ని లోపాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ వెయిటేజ్ విధానం కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో లేదు. ఎందుకంటే ఈ వెయిటేజ్ విధానం పదే పదే పెట్టడం వల్ల అభ్యర్థులు ఒక వెయిటేజ్ పేరుతో రాయడం తప్ప ఏం లేదు. ఎందుకంటే కొంచెం టెట్ ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి ప్రభుత్వం ఒకసారి టెట్ పాస్ అయితే డీఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు వెయిటేజ్ కూడా వాస్తవానికి అవసరం లేదు. వెయిటేజ్ ఉండడం వల్ల కూడా మరి అభ్యర్థులకు లేనిపోని హైప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి టెట్ క్వాలిఫై ప్రభుత్వం మీద డిమాండ్ కూడా ఉండదు కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఈ లోపాలైతే బయాలజీ అభ్యర్థులకైతే ఖచ్చితంగా లోపాలు సవరించిన అవసరం ఉంది. అలాగే మరి ప్రెజెంట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఖచ్చితంగా రాసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. బీఈడీ వారికి, డీఈడీ వారికి అయితే ఉంది. ముఖ్యంగా ఈ బయాలజీ వరకే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన తీసుకుంటే బాగుంటుంది. ఇక మరొక ముఖ్య విషయం చూస్తే మనం మరి యూడీఐ సంబంధించి పిల్లలు బడిలో ఉన్నారు. రేపటి నుంచి బీఈడీ, డీఈడీ అభ్యర్థులు తనిఖీ 24,210 ప్రభుత్వ పాఠశాలలో పరిశీలన చేయడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ ప్రజెంట్ విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. పెద్ద ఇదైతే అంటే ప్రతిసారి జరిగిన మౌలిక సదుపాయాలు ఏమైనా తక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వాటిపై రెక్టిఫై చేసి బడ్జెట్‌లో కేటాయించడం గాని కొత్తగా మంజూరు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిసారి కూడా చేయడం ఖచ్చితంగా దీని నివేదికను మరి బహిర్గతపరిచి ఆ లోపాలను సవరించి మంజూరు చేస్తే ప్రభుత్వ పాఠశాల కూడా ఈ సర్వేకి కూడా మంచి అర్థం ఉంటుంది. ప్రభుత్వం కూడా మరి విద్యాశాఖ పైన పటిష్టం చేసినట్టు అవుతుంది.
ఇంకా మరొక ముఖ్య విషయం మరి ముఖ్యంగా అతి కీలకమైన విషయం మరి ఎస్సీ వర్గీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గెజిట్ ఇవ్వబడుతుంది. మరి గత వారం రోజుల క్రితమే గవర్నర్ ఆమోదంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో రూపంలో సీఎం గారికి ఇచ్చి తర్వాత గెజిట్ రూపంలో రాబోతుంది కాబట్టి మరి యావత్ ఉపకులాలు మూడు వర్గాలుగా వర్గీకరణ, ఉద్యోగ భర్తీకి ప్రిఫరెన్షియల్ విధానం. మరి ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్యాడర్ లేకుంటే వేరే క్యాడర్కి ఇవ్వడం, అంటే ఒక అభ్యర్థి లేకుంటే వేరే క్యాడర్కి ఇవ్వడం, పీఎస్సీ లాగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఒకవేళ గ్రూప్ 1, గ్రూప్ 2 మూడిట్లోనూ సరైన అభ్యర్థి లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే ఇక్కడ జరిగింది. అంటే ప్రిపరేషనల్ విధానం ప్రకారం రోస్టర్ పాయింట్ వస్తే మొత్తం 15 పాయింట్లు, గ్రూప్ 1లో 1 పాయింట్, 7వ పాయింట్ నెంబర్ వస్తుంది. గ్రూప్ 2లో 9 పాయింట్లు వస్తాయి. 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97. గ్రూప్ 3 సంబంధించి మరి 5 రోస్టర్ వస్తాయి. మొత్తానికి 15 రోస్టర్ పాయింట్లతో మనకు కొత్త రోస్టర్ ప్రకారం రాబోతుంది. ఇక మొత్తానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి నివేదిక రూపంలో అంటే జీవో రూపంలో ఇచ్చి మన గెజిట్ కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు టెట్ నోటిఫికేషన్ సంబంధించి వచ్చింది కాబట్టి ఆల్రెడీ మరి టెట్ రిజల్ట్ వచ్చే లోపే డిఎస్సి రిజల్ట్ ఇచ్చి ఒక డేట్ ఇస్తే అభ్యర్థులు సెప్టెంబర్, అక్టోబర్ ఇప్పుడే ఇస్తే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. అలా కాకుండా మరి టెట్ అయిపోయిన తర్వాత ఇస్తే మాత్రం మరికొంత సమయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వెంటనే అంటే ఎలాగో ఇచ్చే తప్పదు కాబట్టి డిఎస్సి కొంచెం ముందే ఇస్తే 10,000 పోస్టుతో డిఎస్సి ఇస్తే అభ్యర్థులు కూడా వెసులుబాటు ఉంది. అలాగే ఇతరత్ర ఉద్యోగాలు కూడా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు అందరికీ కూడా ప్రిపేర్ కావడానికి కావచ్చు, మరి మన జాబ్స్ మిస్ అయిన వారికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.